ఏ తడవుగా లోకులందరికీ శరణమిచ్చు సామాంతము నీకుండా ఇంకా నువ్వు ఈ చరణ సేవ ఎందుకు, ఈ ముఖ స్థితులు ఎందుకు? అది ఆ కాలము నాటి మాట ఆంజనేయ. ఆవిడల దూరమైన అంతఃకరణ దూరమని తలంపలేదు. నిన్ను క్షమింపగల శక్తిమంతుడనా? అది ఏనాటి పురాణమో కానీ ఇప్పటి నీ పదవిలో అయ్యది అప్రస్తుతము. ప్రయోజనం సిద్ధించిన తర్వాత భగవత్ చేతికి వృద్ధాప్యం వచ్చి భక్తి భావమునకు నీరస స్థితి ఏర్పడును. ఏమన్నా నీ ప్రార్థనంబు మన్నించి హనుమా, నీ ప్రార్థనంబు మన్నించి సుగ్రీవునకు అభయము సంగికాపాడునా. వైరుధ్యమే లేని వాణిని పరిమార్చి సామ్రాజ్యదానము సలుగునాడు. అసురాలి చేత నిన్ను అంతముగానే చిరంజీవి రక్షించున్నాడు. దైవమర్దన జగ్రతాంబూలమిప్పించి విశ్వవిఖ్యాతి గౌరవించున్నాడు. భావి సృష్టికి నవ బ్రహ్మమై జగన వెలయగల వంచు నిన్ను దీవించున్నాడు. అవసరాలకు ఇలా వెల్లునైదిగా కానీ నేడు పని ఏమి శ్రీరాములోడమేగు. అమిత భుజముల ధూర్వహుడై దివంతు ప్రభునిదో యుద్ధమున నింపవచ్చి తౌరా
వారి భక్తి మార్గం ఏమాత్రం కాదు. ఈ వాటి న్యాయ అన్యాయములు మేమెరంగనివి కావు. ధర్మము ధర్మమంచెడు ధర్మము ధర్మమంచెడు విదండ వితర్కములాడవేరా. మర్మము నేరుంగురును అనుమాత్రము సంధ్యవేళ నిన్ను దుష్కర్మల భాలు చేయుదునే. తెజంపుమేయాదిని వానిదౌ కర్మను మాన్పగా తగిన గర్థము నీవు కుమారుదాత్మగా. సెక్రటరీ శివయ్య గారు సన్మానం చేస్తారు. మా సమితి జాయింట్ సెక్రటరీ శివయ్య గారు సన్మానం చేస్తారు. నీకంటే ఎత్తున్నాడండి. సీరియల్ నెంబర్ 66 66 సార్. ఇప్పుడు ప్రదర్శించబోయే పాత్ర 66 వి శ్రీనివాసులు అబ్దుల్లాపురం. నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి అంతయు వల్లకాటి ఎందు కావలియుండి ఉదయమున ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండము నాకు ఇప్పించినాడు. అహో సురాభాండమా, నీవు కడు పూజ్యురాలవు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వంభరాదేవికి ఆస్థానంబగు మదియ భుజపీటిపై ఇట్లా అధిష్ఠించి ఉన్నావు. ఇక త్వరపడి శ్మశాన వాటికే పోవులదు. ఓ అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతము గుడ్డివ్రాన్లను చేస్తున్నది కదా ఈ అంధకారము. కలవారి ఇంధలో పల్లి నిదానమునెత్త అరువు దొంగలకు సిద్ధాంజనంబు మగలం కోరుకనిచ్చి తెగి అంటుగాండ్రకై తారాడుపుల తాల్పుగట్టే అలవో
అలాంటి బిడ్డలల్ బట్టి వేటాడు పాడుగు కబులకు పాడి పంట మసనంబులోన ఇంపెసలారు షాకిని ఠాకిని డబుల చుట్టాలకురవి లతాంగికి నల్లని మేలి ముసుగు కమల జాండంబునకు ఎల్ల కన్ను మూత సత్య విద్రోహి దుర్య సత్యవికి తోడు కటికచీ కటియలమే దిక్కదములందు ఇక త్వరపడి శ్మశాన వాడికే పోవులదు. అహో ఈ శ్మశానం ఎక్కడ కూర్చున్నాను? మోహన్ విధి ఘోషించుచుండే రుక్కుల క్రమంబు కాబోలు వీరు వితక జీవబాంధవులు అడలుచుండిరి మహాతారవమున వారు టక్కరి భూత మాంత్రికు నెమకుచుండిరి కపాలముల కొరకు అతి పిశాచి బాంధవస్పేని పల్లలంపు పూవంపు బంజేసా చిక్కుతున్నవి కాబోలు చితులలో కాల్పబడేది శవాల కంకాల ఎత్తి నట పెఠీల నిరమములే ఎసగుతుండే దిక్కులన్నింట మార్మోద పిక్కటిల్లో ఎవరెచ్చట? అహో ఎవరు వారు? కాటి సుంకంబు చెల్లింపకయ శివాల మసనమున కాల్తరే కదా మనజులారా కాపులేదన్ను కొట్టిరేమో కాపులేదన్ను కొంటిరేమో పదండు దళిత గోర ఈ వీరదాసు గలడో అయ్యయ్యో ఎంత పొరబడి తిని సగము కాలుతూ బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును చూసి ప్రాణిగా భావించి తిని కదా. అయ్యయ్యో ఈ కలేపల దుస్థితి ఎంత జాల్యం గొలిపెడితే మాయామేయ జగంభ్య నిత్యమని సంభావించి మోహంబున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ఉండునందాక
మనకెందుకో ఉత్సాహం లేదని అనుకుంటారు. పాత్ర బాగా పాడినా పాడకపోయినా అయిపోయిన వెంటనే చప్పట్లు కొడితే మన చేతులకే నష్టం రాదు. దయచేసి మీరందరూ గమనించి పాత్ర ముగిసిన వెంటనే చప్పట్లు కొడితే వాళ్ళు సంతోషపడతారు, మాకు చప్పట్లు వచ్చినాయని చెప్పేసి. ఇక బాబు, వేదిక మీద ఉండేటువంటి హార్మోన్స్లందరూ కూడా గమనించాలి. ఇక్కడ నుంచి 10 నిమిషాలే టైం. విజిల్ కొట్టిన తర్వాత పద్యం ఆపొద్దమ్మా, వాళ్ళకు కూడా చెప్పండి. విజిల్ కొట్టిన వెంటనే ఆపొద్దు, ఆ పద్యం పూర్తి చేసి వెళ్ళిపోమ్మని. విజిల్ కొట్టిన వెంటనే అయ్యా ఆడ ఎన్నుకుంటాలో చెప్పు, విజిల్ కొట్టిన వెంటనే పద్యం పూర్తి చేసిపోమ్మని, మధ్యలో ఆపొద్దు. ఓకే ఓకే సార్. 10 నిమిషాలు ఇప్పుడు వ్యవధి ఇక్కడి నుంచి. భవ్య మనస్కులు నీకు తమ్ములు చక్కగా నూడవారే భుజశాలి మృకోదరుడు బావా, భుజశాలి మృకోదరుడు అగ్రదాటకు చక్కగా నిలిచి చాతుగతి తాను చెగిల్తుని తెలుపుము అర్జున. విశ్రాంతికి అయికొని దూరము. ఓహో, కురుసారు భూములా బాబా, ఎప్పుడు వచ్చి సుకులే భ్రాతలు సుతులు చుట్టవు నీ వల్లభ్యము పట్టు కర్ణుడును మళ్ళీను సుఖోపేతులే నీ వంశోన్నతి కోరు భీష్ముడును నీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ సేమమై యసంగుదురి నీ తేజంబు హెచ్చెల్తుతో బావా. అర్జున, నేను చెప్పినది తుట్టతుది వరకు వింటివి కాదు. ఇదిగో మరలా చెప్పుతున్నాను, శ్రద్ధగా ఆలకించు. ఆయుధము ధరింప బావా, నీవు కూడా వినవలే. ఆయుధము ధరింప అనేక గముగా ఒక పట్ల ఊరకే సాయము చేయువాడ పెరుత పిమ్మత నన్ను ఎక్కులాడిన దోయిని యొగ్గుదు నిజము నిజము తొల్త బతికి కోరుకోము కోరుకోము కదమీతని పాలు పాండునరుడనా పోయిరం ఎంతటి అమాయకుడవయ్యా, ఆలము చేయనేయని యథార్థము పల్కితి ఇట్టి గోపాలుని నల్లుగోనితివి
దులత్ని తేజులు తరుడు బహుశత ప్రమిదులు యదు సింహులందరై బాలుగ గైకొని పురుడు పాలుడు నీవో బాలుడవైతివి అయ్యో బాలుడవైతివి అగట అర్జున, నీకు నాయందు గల భక్తికి కడుతంత చుట్టిది. కానీ ఏమంటివి? ఊరకు చూచుతుండుమనియా. ఎంత మాట, ఎంత మాట! ఊరక చూచుతుండు మనుట ఒప్పితి గాని బావా, ఊరక చూచుతుండు మనుట ఒప్పితి గాని భవద్రహస్తునల్ వారగదూతి నీ విపులు పక్కున నవ్వి అవ్వ నల్లదాదరింతురు అని ఆ తోడకు నంబు బెత్త విపుసూదనతో వరమూను నీకుడే కారజనై ఇక విజయ సారథి పార్థ సారథి నామమున పెగల్తో అర్జున, మీ అన్న మన కొరకు ఎదురు చూస్తున్నాడు కదా. సరే పోదాము పద. అయినా రాక రాక వచ్చింది బాబా ఇంట మంచినీళ్ళైనా తాగవా? సుభద్రను పలకరించవా? అల్పాహారము ముగించుకొని అటులే పోదాము పద. కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి ఎంతో ఒళ్ళకాటి ఎందు కావలియుండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని నాకు ఈ సురాభాండమును ఇప్పించినాడు. అహో సురాభాండమా, నీవు కడకు పూజ్యురాలవు కావునవే విశ్వంబరాదేవికి ఆస్థానంబకు మదీయము జపించబై ఇట్లా ప్రేమిస్తున్నావు. అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయో అవరికి కళ్ళు ఉన్నవారిని సైతం గుడ్డివాన్లను చేయుతున్నది కదా ఈ అంధకారము. కలవారి లోపలిగా అరుగు దొంగలకు శిక్ష మగలను కూరుకొనిచ్చి తెగి అంటుగాండ్రకై తారాడుకుల
కంబులకు నెల్ల కన్ను మూత సత్య విద్రోహి దుర్య సత్య విగదోడు కటి నెలవే దిక్కటములయందు రాక్షస సమూహం విధి ఘోషించుతుండే దుఃఖుల క్రమము కాబోలు కాబోలు వేరు విగత జీవ బాంధవులు అడవుతుండిరి మహాతారములా కాబోలు వారు దక్కది భూత మాంత్రికులు నెమగుచుండిరి కపాలముల గుణము ఇది పిచాటి బాంధవ శ్రేణి బలలంపు భూవంపు బంధించే చిత్రుతున్నది కాబోలు చిచులలోన కాల్చబడని సవాళ్ళ కంకాల ఎత్తి నడపెటేల్ పెటేల్ మని నవములే యొసగుతుండే దిక్కులన్నింట మాపో క్రికెటిల్లా సుంకం
ఇప్పుడు కేసీ సుబ్బరాయుడు సంకిరేణిపల్లి హరిశ్చంద్ర నుండి వారణాసి. సీరియల్ నెంబర్ 76 సార్. సీరియల్ నెంబర్ 76. కేసీ సుబ్బరాయుడు. కే సుబ్బరాయుడు ఉంటుంది అక్కడ. 76. ఊరు సంకిరేణిపల్లి. సంకిరేణిపల్లి నందికొట్కూరు మండలం హరిశ్చంద్ర నుండి వారణాసి. సంకిరేణిపల్లి. దేవి, మన కష్టములు ఎట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించుతుమి. చూడు, ఈ వారణాసి భక్తయో పదన్యాసి వారణాసి భవదొరిత చాక్రవఖరాజీ వారణాసి స్వర్ణగీతట సంభాసి వారణాసి. దేవి, పావన క్షేత్రముల వాసి వారణాసి. ఏది అంతటి రాజచంద్రులకు అద్భుతమై కముబంధ కాంతయ కాంతయ సో విశాలుని త్రిశంకును పాలుని ఇల్లు దొచ్చి కుల ప్రసిద్ధికొక వన్య కటిల్చిన పేకురాంధ్ర మేల్బల్తిని నిన్ను ఒక్కనికి బానిసగా జననమ్ము కొందును. ఓ కాశీపుర పౌరులారా, నేను ఆ కౌశికులకు రుణగ్రస్తుండనవుట వలన అతని అప్పదీర్చుడకై ఈయమ ఇష్ట ప్రకారములనే ఈయమను బాలిసగా విక్రయించుతున్నాడను. కావున ఈయమ గుణగణంబులు లెప్పగను సావధాన చిత్తులై శ్రద్ధతో ఆకర్ణింపుము. కాశీపుర పౌరులారా, ఈయమ గుణగణంబులు ఎట్టివనినా యవదాటి ఎరుగవి యువతీల అతిమాట రతనాల పైడి మూట అతిమాట అడుగు దప్పియరుండదు అడుగు దప్పియరుండ
బొంకను మాట ఎరుగదు ఈ కలుష విహీన నవ్వులకునైనా బొంకను మాట ఎరుగదు కోపం బెరుంగదు కోపం బెరుంగదు ఈ గుణ విడాన నిశాంత ఊరులంత తను దూరు సున్న సుంత కోపం బెరుంగదు సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి సబలిత ఆదురైన సార్వభౌముని సార్వభౌముని శ్రీ హరిశ్చంద్రు భార్య దాసిగా దాసిగా కొనరయ్యా ఓ ధన్యులారా దేవి భౌతవ్యములు ఎవరెరుగుదురు దేవి భౌతవ్యములు ఎవరెరుగుదురు కలిగే కలిగే రెక్కలు రాలి పిల్లలను తాకను కూటిలో మూలుంచి మేకలకై మేకలకై పోతగ సంఖం పేటిగొడ సంఖం పారా
మారిపోయినది. నా భాగ్యరేఖ నన్ను విడిపోయినది. ఏది నా భార్య, ఏది నా కుమారుడు, ఎవ్వరును కానరారే, ఎవ్వరును కానరారే. ఇప్పుడు నేను ఏకాకినా, నేనిప్పుడు ఏకాకినా? కాదు కాదు, సర్వజనులను ఏకాకులే. అది ఎట్లనా? అన్నదమ్ములను ఆలుబిడ్డలను కన తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు వెంటరా మరి మరి వెళ్తవచ్చునది. అదే యశస్సు, అదే సత్యము. హలో 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 ఏవి కష్టములెట్టునను మహాపుణ్య క్షేత్రమైన ఈ వారణాసిని దర్శించుదివి. చూడు, ఈ వారణాసి భక్తయోగపదన్యాసి వారణాసి భవదురిత శాస్త్రమగరాసి వారణాసి స్వర్ణతి శత సంభాసి వారణాసి పావన క్షేత్రమున వాసి. చూడు వారణాసి పావన క్షేత్రమున వాసి వారణాసి జీవితేశ్వరి, సుగుణ సుగుమల్లి, కఠిన కర్ణుండనే
ఎంత కుంచాలను దేవి, ఎంత కుంచాలను. హృదయమున నా హృదయమున ఎగ్గు సిగ్గులు సంతకుల ప్రసిద్ధి ప్రతిపన్న గతించిన నేర్పురాంధ్ర మేల్కొంటిని నిన్ను నా హృదయమున ఎగ్గు సిగ్గులు వదిలివేసి కాదిగా నిన్ను అమ్ముకో తలచినాలు వాడవాడలా వాడవాడలా నిన్ను కొనువారి వారి ఊర గదకి కొన్న పోవుద ముందు పదా చీచీ కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతనకు జన్మించవలసిన వాడవు కదయ్యా, కిరాతనకు జన్మించవలసిన వాడు. గలమున తాల్పవలసిన అలరుదండా గలమున తాల్పవలసిన అలరుదండా పాదమర్తన గుర్తించు భంగిగాక అఖిల సామ్రాజ్య భోగంబులందదగిన అఖిల సామ్రాజ్య భోగంబులందదగిన పట్టపుదేవి నమ్మితే బానిసగా దేవి భౌతవ్యమును ఎవ్వరెరింగుదురు దేవి, ఎవ్వరెరింగుదురు చూడు. కలికి కలికి
రెక్కలు రాని పిల్లలను సాకం గుడిలో నుంచి మేతలకై దేవి మేతలకై పోతు ఒక చింత పెట్టి ఒక చింత ఈలోన పిల్లలు తామే గ్రసించుమో లేక వలల పాలం చిక్కులో పులుంగులు తదుపరి సీరియల్ నంబర్ 43 సార్. సీరియల్ నంబర్ 43 కళాక్షేత్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ గారు, మా మెంబర్ కేవీ రమణ గారు సన్మానిస్తారు. థ్యాంక్ యూ సార్. అయ్యా మధ్యరెడ్డి గారు మీరు వచ్చేయండి. ఫోటోలకు సమయం లేదు సార్. ప్లీజ్ కోఆపరేట్ యువర్. మీరు కమిటీ మెంబర్లకు సహకరించవలసిందిగా కోరుచున్నాము.